క్రమంగా ఈ అక్రమ నిర్మాణాల మీదన ఢిల్లీలో ఏవైతే బంగ్లాదేశ్ నుండి వచ్చి మయన్మార్ నుండి వచ్చి అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేసి ఇళ్ళు కట్టేసి షాపులు కట్టేసి అది మొట్టమొదటి బ్యాచ్ ఆక్రమణకు వచ్చినటువంటి వాళ్ళు చేసి వాటిని తమ వాళ్ళనే అక్కడి నుంచి మళ్ళీ పిలిపించి ఇక్కడి పౌరులుగా మార్చేస్తూ వాళ్ళకి అద్దెలకు ఇస్తున్నటువంటి ప్రదేశాలన్నిటి క్లియర్ చేస్తున్నారు. తాజాగా లావణ్య ప్రాంతంలో సౌత్ ఢిల్లీలో 500 అక్రమ దుకాణాలని సరోజినీ నగర్ ప్రాంతంలో కూల్చివేతలు అన్నటువంటి చర్య ప్రారంభించింది ప్రభుత్వం. తద్వారా ఎక్కడా వదిలిపెట్టలేదు. ఢిల్లీలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, లేకపోతే పట్టాలు ఇవ్వకపోయినా సరే వాళ్ళకి అక్కడ కరెంటు సదుపాయాలు, వాటరు ఇవన్నీ ఇచ్చేసేటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సాగినటువంటి వాటి మీద ఇప్పుడు యాక్షన్ ప్రారంభమైంది. కంటిన్యూస్గా కూల్చివేతలు జరుగుతున్నాయి.